హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్సాయ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం బ్యాంబూ ఫిష్ ట్యాంక్ అయితే సెటప్ చేస్తున్నాం. బ్యాంబూ ఆక్వాస్కేప్ అంటుందని. అండ్ మన ఇంతవరకు తెలుగులో అయితే ఎవరు చూపించలేరు. సో నేనైతే ఎస్కేప్ని అయితే ట్రై చేద్దామని బ్యాంబూ ఆక్వాస్కేప్ అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాంబూ స్టిక్స్ అయితే వచ్చినాయి. అమెజాన్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. నాకు వచ్చేసి ఇవి 275 అయితే పడ్డాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి. అండ్ ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పెద్ద లాంగ్ వీడియో అయితే ఏముండదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఆ ట్యాంక్ సైకిలే ఉంది. దాంట్లో వాటర్ ఫిషెస్ అన్నీ అట్లనే ఉన్నాయి. 2 గప్పీస్ అండ్ వాటర్ ఎలా ఉన్నాయి అట్లనే ఉన్నాయి. సో నేనేం చేస్తానంటే ఈ బ్యాంబూ స్టిక్స్ని కట్ చేసి ట్యాంక్లో డైరెక్ట్ పెట్టడమే. సో వీడియో ఏం లెంతీగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ సైకిల్ అయినాయి, వాటర్ అండ్ ఫిషెస్ ఉన్నాయి. దాంట్లో ఇంకా మనం బనానా లీవ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని అండ్ ఇంకా దాంట్లో క్రిప్టోకాన్ విండికా కూడా ఉంది, బ్రౌన్ కలర్. అన్నీ అట్లనే ఉన్నాయి ప్లాంట్స్. నేనేం తీయలేను ఆ ట్యాంక్ నుంచి. జస్ట్ వీటిని హైట్ కట్ చేసుకొని దాంట్లో పెట్టడము. అండ్ ఈ స్టిక్స్ వచ్చేసి ఒక్కొక్క 2 feet ఉంది. బ్యాంబూ స్టిక్స్ వచ్చి ఇప్పుడు చూపించిన తర్వాతకి మళ్ళీ మీకు ఈ ట్యాంకులో పెట్టి అయితే చూపిస్తాను, ఎందుకంటే చాలా టైం పడుతుంది, వీడియో అనేది ల్యాగ్ అయిపోతుంది మళ్ళీ. సో ఏం చేస్తానంటే అన్ని ట్యాంక్స్లో అంటే నాకు ఎలా కావాలో ఆ ట్యాంక్ ఎలా కావాలో దాన్ని బట్టి అయితే పెడతాను బ్యాంబూ స్టిక్స్ అని. పెట్టిన తర్వాతకి ఓన్లీ దీనిలో నేను యూజ్ చేసేది క్రిప్టోకాన్ వాటిని ఒకటే, క్రిప్టోకాన్ ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద టాల్ ప్లాంట్స్ అన్నీ పెడితే ఆ అక్వాస్కేప్ అనేది మొత్తం చాలా గలీజ్గా అయిపోతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే వీటిని కట్ చేసి దానిలో పెట్టినాక మీకు చూపిస్తాను. దానిలో ఒట్టి షార్ట్ వెరైటీ ఉంటాయి కదా, కింద సైడ్ వేరేవి క్రిప్టోకాన్ విండికా బ్రౌన్ అయితే దాంట్లో ఆల్రెడీ ఉంది, పెద్దగా పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేసిన అంటే బనీకాడ్ నుంచి ప్లాంట్స్ వచ్చినాయి, వాటి కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. అది దాంట్లో వచ్చిన క్రిప్టోకాన్స్ దాంట్లో అయితే యూజ్ చేస్తాను. అండ్ హైడ్రోఫిల్లా ప్లాంట్ కూడా యూజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ వెనకాల సైడ్ ఒక కార్నర్, ఇటు ఒక కార్నర్ లాగా అట్లా పెట్టి అయితే చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేనే 2 minutes మాట్లాడాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి, అండ్ ప్లాన్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసినాయి నాకు అమెజాన్ నుంచి అయితే బ్యాంబూ స్టిక్స్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు 275 అయితే పడ్డది. అండ్ ఇవన్నీ ఇక్కడైతే మొత్తం టోటల్గా నాకు 30 స్టిక్స్ అయితే వచ్చినాయి. అండ్ వీటిని చూపిస్తాను. ఒక్కొక్కటి 2 feet లాంగ్ అయితే ఉంది. ఇవ్వండి, మీరు క్లియర్ చూడొచ్చు, ఒక్కొక్కటి 2 feet లాంగ్ అయితే ఉంది. అన్నీ డిఫరెంట్ సైజులు అయితే వచ్చినాయి. ఇవన్నీ ఇట్లా లావు కొన్ని, అండ్ ఇవన్నీ ఇట్లా అన్నీ మీడియం సైజు, కొన్ని అయితే ఇవన్నీ ఇట్లా చాలా సన్నగా వచ్చినాయి. ఇవన్నీ ఇట్లా నేను అందుకని అయితే ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే మనం న్యాచురల్ అక్వాస్కేప్ చేయాలి కాబట్టి నేను అన్ని డిఫరెంట్ స్టిక్స్ అయితే తెప్పించుకున్నాను. దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇవన్నీ ఇట్లా ఉంటుంది. నేను ఏం చేస్తాను అంటే నా అక్వేరియం సైజ్ అయితే మనకి హైట్ వచ్చేసి 1 feet. సో నేను ఏం చేస్తాను అంటే కొన్ని కరెక్ట్ 1 feet, కొన్ని 1 feet కన్నా ఎక్కువ, కొన్ని 1 feet కన్నా కొద్దిగా తక్కువ అట్లయితే కట్ చేసుకున్న తర్వాతకి మీకైతే చూపిస్తాను, సరేనా? ఇవన్నీ ఇవే బ్యాంబూ స్టిక్స్. సో మన తెలుగులో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం, ఎవరు ఇంతవరకు అయితే యూట్యూబ్లో పెట్టలేరు వీడియో. ఇది బ్యాంబూ అక్వాస్కేప్. సో నేను ట్రై చేద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని జస్ట్ కటింగ్ చేసేసి ట్యాంక్లో అయితే యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బ్యాంబూ సెటప్కి అయితే ప్లాన్స్ అయితే వచ్చేసినాయి. సో ఇందాక బ్యాంబూ సెటప్ అయితే చూపించాను కదా, దానికైతే బనీకాట్ నుంచి ప్లాన్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడైతే వీటిని అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ నేను ఏమేమి తెచ్చుకున్న ప్లాన్స్ అంటే ఇవ్వండి, ఇవి క్రిప్టోకాన్ వెరైటీస్ 2 తెచ్చుకున్నా. అండ్ హైడ్రోఫిలా డిఫార్మ్ ఇది ఒకటి తెచ్చుకున్నాను. సూపర్ రెడ్ ప్లాంట్, సెక్రటేరియా అవన్నీ తెచ్చుకున్నాను. సో ఇప్పుడైతే వీటిని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. దీంట్లో అయితే నా 2 ప్లాంటర్ ట్యాంక్ సెటప్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో బ్యాంబో ట్యాంక్ సెటప్, ఒకటేమో ప్లెయిన్ ట్యాంక్ సెటప్ది 1 feet ట్యాంక్ సెటప్. ఇప్పుడైతే మనకి దీనిలో బ్యాంబూ ట్యాంక్కి కావాల్సిన ప్లాంట్స్ అయితే మీకు చూపిస్తాను. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఇవ్వండి నేను తెప్పించుకున్న ప్లాంట్స్ అయితే ఇవి 2 వచ్చేసి సూపర్ రెడ్ ప్లాంట్స్.
అండ్ ఇది వచ్చేసి సగిటేరియా, ఇదేమో హైడ్రోఫిలా, ఇదేమో క్రిప్టోకాన్. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా క్రిప్టోకాన్. అండ్ ఇవన్నీ ఇది వచ్చేసి ప్లాంట్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. నేనైతే ఈ ప్లాంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద వస్తుందని. సో అన్నీ మంచి కండిషన్లోనే వచ్చినాయి. సో వీటిని అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బ్యాంబూ సెటప్లో అయితే పెడదాం. బ్యాంబూ సెటప్కి ఇది అండ్ ఇవి అయితే తెప్పించుకున్నాను. సో చూద్దాం ఇప్పుడు బ్యాంబూ సెటప్కి అయితే పెడదాం. ఇక మిగతావి అయితే వేరే ప్లాంట్స్కి ఇది ఇవన్నీ ఇంకొక ట్యాంక్కి. సో ఫస్ట్ అయితే బ్యాంబూ ట్యాంక్ సెటప్ చేస్తున్నాం కాబట్టి బ్యాంబూ ట్యాంక్ సెటప్కి అయితే ఈ ప్లాంట్స్ అయితే పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అక్వేరియం సెటప్ అయితే చేసుకున్నాను. ఇవ్వండి బ్యాంబూ ట్యాంక్ సెటప్ అయితే మొత్తానికి అయింది. సారీ బ్యాంబూ అక్వాస్కేప్ ఇవ్వండి మొత్తం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఇది. అండ్ నేను ఇవి న్యాచురల్గా ఉండాలని ఇట్లా పెట్టుకున్నాను. కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అట్లా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు క్రిప్టోకాన్ ఉంది ఇట్లానే. ఇది ఆల్రెడీ ఈ ట్యాంక్లోనే ఉంది. అండ్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు బనానా లీవ్స్, ఇవన్నీ పాతవే. ఇవ్వండి మస్కిటో లార్వాస్ వచ్చినాయని కప్పిలు అయితే యాడ్ చేశాను ఒక పేరు. ఇట్లానే ఉంది ట్యాంక్, సైకిల్ ట్యాంక్ ఇది. నేను ఏం వాటర్ చేంజెస్ కానీ ఏం చేయలేను, ఎట్లా ఉండే అట్లనే ట్యాంక్ సెటప్ అయితే అట్లనే ఉంది. జస్ట్ నేను ఏం చేశానంటే బ్యాంబూ కట్ చేసి ఈ ట్యాంక్లో అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం టోటల్గా వచ్చేసి 10 స్టిక్స్ అయితే వాడుకున్నాను. ఈ 10 స్టిక్స్కి ఇవ్వండి 10 క్రిప్టోకాన్ అయితే పెట్టుకుంటాను. ఇవ్వండి ఇక్కడ ఇవి క్రిప్టోకాన్, ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. అండ్ ఇది వచ్చేసి హైడ్రోఫిలా, ఇది వచ్చేసి హైడ్రోఫిలా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం నీట్గా అన్నిటి దగ్గర ప్లాంటింగ్ అయితే వేద్దాం. ఓవర్ క్రౌడ్ ప్లాంటింగ్ అయితే వద్దు. జస్ట్ అక్కడ లాస్ట్కి ప్లాంట్స్ అయితే పెట్టుకుందాం, ఇక్కడ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క బ్రాంచ్ దగ్గర ఒక్కొక్క క్రిప్టోకాన్ అయితే నాటుకుంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు అన్ని క్రిప్టోకాన్స్ అని నాటుతాను 1 by 1. ఫస్ట్ ఇవి నాటేద్దాం హైడ్రోఫిలా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం క్రిప్టోకాన్ అయితే నాటుకున్నాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ క్రిప్టోకాన్, ఇవన్నీ ఇక్కడ పెట్టేసినాను. అండ్ అక్కడ ఒకటి జస్ట్ ఇప్పుడు చూడడానికి మంచిగా అనిపించదు. జస్ట్ ఒక 1 వీక్ తర్వాతకి అప్డేట్ కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పుడైతే ఇవి నాడు. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం ప్లాంటింగ్ అయితే అయిపోయింది. మీరు క్లియర్గా చూడవచ్చు, దూరం నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఇది వచ్చేసి మన బ్యాంబూ అక్వాస్కేప్. అండ్ ఇక్కడ చూడొచ్చు అంతా క్రిప్టోకాన్ అయితే నాటాను. అండ్ అక్కడ హైడ్రోఫిలా పెట్టాను. ఇక్కడ బనానా లీవ్స్ ఉన్నాయి అండ్ 2 గప్పీలు ఉన్నాయి. జస్ట్ గప్పీలు మనం వాటర్ సైక్లింగ్కి ఇంకా మస్కిటో లార్వా రాకుండా గప్పీస్ అయితే వేసాను. కొద్ది రోజులు అయినాక కొత్త ఫిషెస్ అయితే ఆడదాం. దీనిలో మెయిన్గా అయితే నియన్ టెట్రా వేద్దామని ఉంది, చూద్దాం. ఇదైతే ఒక 1 వీక్ ఇలాగే వదిలేస్తాను ట్యాంక్, ఎందుకంటే ప్లాంట్స్ అన్నీ మంచిగా సెట్ అవుతాయి అండ్ మంచి వ్యూ కూడా వస్తుంది. అందుకని మీకు 1 వీక్ అప్డేట్ ఈ వీడియోలో ఉంటుంది. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే 1 వీక్ అయితే అయిపోయింది. అండ్ ట్యాంక్ కూడా మంచిగా సైక్లింగ్ అయింది, ప్లాంట్స్ అనేవి అన్నీ సెట్ అయిపోయినాయి. అండ్ నేనైతే కొన్ని డ్రై లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను బొటానికల్స్ లాగా, ఎందుకంటే నియాన్ టర్టల్స్కి బ్లాకిష్ వాటర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంకోటి హైడింగ్ ప్లేసెస్ అన్నీ ఉంటాయి దీంట్లో.
చక్కెర వేస్తున్నాం కాబట్టి వాటికి కూడా హైడింగ్ ప్లేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైడ్ బ్యాంబూ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ ఆక్సిజన్ కూడా రన్ అవుతుంది. ప్లాంట్స్ అయితే అన్నీ సెట్ అయిపోయినాయి. దీని వీడియో మళ్ళీ వస్తుంది 1 మంత్ తర్వాత. 1 మంత్ అప్డేట్ అయితే చూపిస్తాను మీకు. ప్లాంట్స్ ఎంత గ్రోత్ అయినాయి, ఏంటి, ఏమేమి చేంజెస్ చేశాను అవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇవన్నీ ఇలా అయితే వ్యూ ఉంది. అండ్ మన తెలుగు దాంట్లో ఫస్ట్ బ్యాంబూ ఆక్వాస్కేప్. సో ప్లీజ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నేను కొత్త వీడియోస్ అయితే తెస్తూనే ఉంటాను. అండ్ డైలీ అప్డేట్ కూడా ఇస్తున్నాను షార్ట్స్లో. సో మిస్ కాకుండా ఉండడానికి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ప్లాంట్స్ అయితే అన్నీ అందుకుని మంచి గ్రోత్ అయితే స్టార్ట్ అయినాయి. అండ్ ఇవన్నీ డ్రై లీవ్స్ అయితే ఇస్తాను మొత్తం. డ్రై లీవ్స్ pH కంట్రోల్ చేస్తుంది. నియంటెడ్రస్కి ఎలా కావాలో అలా అయితే వాటర్ అయితే ఉంచుతుంది. అండ్ ఇవన్నీ 12 నియంటెడ్రస్ అండ్ 4 గోల్డెన్ అలిగేటర్ అయితే తెచ్చుకున్నాను. కాబట్టి 12 నియంటెడ్రస్ డ్రిప్ యాక్లిమేషన్ అయితే నడుస్తుంది వాటికి ప్రాసెస్. ఒక 15 to 30 minutes డ్రిప్ యాక్లిమేషన్ అయిపోయినాక ఫిషెస్ అయితే యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాతకి మీకు నెక్స్ట్ డే చూపిస్తాను మీకు మళ్ళీ. ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్ 24 hours. అండ్ ఇవన్నీ నియంటెడ్రస్ అయితే అన్నీ సెట్ అయిపోయినాయి. ఫుడ్ కూడా తీసుకుంటున్నాయి. అండ్ ఇవన్నీ అన్నీ ట్యాంక్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి. ఇవన్నీ లీవ్స్ వేసుకున్నాను, అన్నీ సెటిల్ అయినాయి. సో టైం పడుతుంది కొద్దిగా నియంటెడ్రస్ అడ్జస్ట్ చేయడానికి. 24 hours అయినా కానీ కొద్దిగా స్ట్రెస్లో ఉన్నాయి. కొద్ది రోజులు అయినాక మంచిగా అయిపోతాయి. నెక్స్ట్ మనం ట్యాంక్ 1 month అప్డేట్కి మీరు చూడొచ్చు నియంటెడ్రస్ మంచిగా ఫుడ్ తీసుకోవడం అవన్నీ అయితే. అండ్ మార్నింగే ఫుడ్ వేసాను తీసుకున్నాయి. అండ్ ఇవన్నీ ఇక్కడ చైనీస్ అలిగేటర్ ఉంది. అవండి ఇవి ఆల్గే రాకుండా ఫంగస్ లేకపోతే డెడ్ లీవ్స్ ఏమైనా ఉంటాయి అన్నిటినీ తినేస్తాయి. అండ్ నేను ఇంకా స్ట్రిమ్స్ కూడా యాడ్ చేస్తాను. ఆ వీడియో షార్ట్లో పెడతాను మీకు. ఎల్లో స్ట్రిమ్స్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఎల్లో స్ట్రిమ్స్ అయితే యాడ్ చేస్తాను. అండ్ బ్యాంబూ లీవ్స్ ఇట్లా న్యాచురల్ ఫుల్ న్యాచురల్ సెటప్ ఇది. అండ్ చేపలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి, ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నాయి మొత్తం ట్యాంక్ అంతా. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.